తిరుపతి నగరంలోని దివ్యారామం నందు స్థానికులు, తిరుపతి నివాసం ఉన్నటువంటి స్థానికులకి వాకింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండి ఇక్కడ ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి ఈ ప్రదేశాన్ని పులులు వస్తున్నాయని చెప్పి, లేదా రకరకాలైనటువంటి సీఎం వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారు, రకరకాల వ్యక్తులు వస్తున్నారని చెప్పి ఈ క్లోజ్ చేయడము స్థానికులు ఈ యొక్క పాదచారులు అందరికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దయచేసి దీని మీద డిఎఫ్ఓ గారు రోజు 6 గంటలకి ఈ యొక్క గేట్లు ఓపెన్ చేసి తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వాకింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసానికి డిఎఫ్ఓ గారిని సహకరించాల్సిందిగా తిరుపతి స్థానికులు అందరూ కూడా ఈరోజు విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈరోజు పులులు వస్తున్నాయని చెప్పి ఈ గేట్ క్లోజ్ చేస్తున్నారు. అదే పులి తిరుపతిలో గత సంవత్సరం నుంచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. ఏ రకమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కానీ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడే ఈ దివ్యారామం లోపల ఒక 50 మంది కూలీలు లోపల పడుకో ఉన్నారు. వాళ్ళకు కూడా సమస్య, వాళ్ళు మనుషులే కదా. కాబట్టి ఇదేదో ప్రతి సందర్భంలోనూ క్లోజ్ చేయడము, ఈ యొక్క ఇక్కడ అలవాటు పడిపోయినటువంటి మాలాంటి వాకర్స్ అందరికీ ఇబ్బంది కలిగించడము సరైనది కాదని చెప్పి డిఎఫ్ గారు తెలియజేస్తున్నాము. రేపటి నుంచి దయచేసి 6 గంటలకల్లా ఓపెన్ చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. తోటి వాకర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా మన దివ్యారామం నందు మన తిరుపతి వాస్తవులు వాకింగ్ చేసి వారి ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు. కానీ ఈ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు. అది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ గత సంవత్సరాల నుండి ఈ పులులు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి అని చెప్పని ఇది క్లోజ్ చేయడం, 7:30కి 8కి సీఎం ప్రోగ్రాం, పిఎం ప్రోగ్రాం అని చెప్పని క్లోజ్ చేస్తున్నారు. దీనివల్ల వాకర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని సిఎఫ్ఓ గారు అందరూ కూడా దీన్ని ఒక డెసిషన్ తీసుకుని మార్నింగ్ 6 o'clockకి వాకర్ సౌకర్యం కోసం అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నందుకు దీన్ని 6 o'clock తెరవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దివ్యారామంలో ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే వాకింగ్, అట్లా యోగా, ఇట్లా అన్నింటికీ ఉపయోగపడుతున్నటువంటి ఈ దివ్యారామాన్ని ఈరోజు పులులు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి అన్నటువంటి కారణంతో 7:30కు ఓపెన్ చేస్తామని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే ఇంట్లో మహిళలు వంట చేసుకోవాలి, అట్లా పిల్లల్ని స్కూల్స్ కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 6 గంటలకంతా కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఫ్యామిలీ డ్యూటీలు ఎలా స్కూల్ డ్యూటీలు ఉద్యోగం చేసింది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని అలౌడ్ వచ్చి అంటే అందరూ కలిసి అందరూ ఉన్నారు. 6 గంటలకంతా ఇవ్వాలని ఓపెన్ చేయాలని చెప్పి మాత్రమే